బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే చేసేయింది అంటే, ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు చూడండి మన బాడీ రెస్పాన్స్ గాని, మన బాడీ ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది, మనం ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది చూస్తే కూడా డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు యాసిడిటీ అనేది ఫార్మేషన్ అవుతుంటది. ఇంకోటి ఏందంటే మనకు బాడీ అనేది వీక్‌గా జరుగుతుంది. అంటే మన బాడీ ఇనాక్టివ్‌కెళ్ళిపోతది. మనం ఏం చేస్తున్నామో మనకే తెలవదు ఒక్కొక్కసారి. అంటిల్ అన్‌లెస్ మనం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు మనకది తెలవదు. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేయడం అనేది అంత ముఖ్యం అనేది చెప్పబడుతుంది. ఎందుకు అంటే మనము లంచ్ తిన్నా, ఇంకోటి టైమ్ టు టైమ్ తిన్నా, తినకపోయినా మనం ఏదైతే 3 మీల్స్ ఉంటాయో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. చాలా మంది చూస్తాం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తింటారు లేదా డిన్నర్ తినరు. లేదా బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ తింటారు, లంచ్ తినరు. ఏమన్నా అంటే నేను ఒబేసిటీ ఉన్నాను దానికంట. అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళైనా సరే, కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఏ మీల్స్‌ని కూడా స్కిప్ చేయొద్దనేది ముఖ్య కారణం. ఎందుకు అంటే మీరు బ్రేక్‌ఫాస్ట్ కావచ్చు, లంచ్, డిన్నర్ ఏది స్కిప్ చేసినా కూడా చూడండి, ఇంకోటి మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది ఈజీగా ఫార్మ్ అవుతుంటది. అంటే అంత ఎర్లీ స్టేజ్‌లో కనిపియదు. బట్ లేటర్ ఆన్ మనకేమైతుందంటే యాసిడిటీ గాని, కాన్‌స్టిపేషన్ గాని, లేదంటే మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం గాని, ఇవన్నీ జరుగుతుంటది. చాలా మంది చూస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తిని వెళ్ళమంటే మనం ఏం చెప్తాం, టైం లేదు, టైం అయిపోయింది, నాకు మళ్ళీ అక్కడ అంటే ఫస్ట్ మనం డ్యూటీకి ఇస్తున్న ప్రిఫరెన్స్ మన హెల్త్‌కి ఇవ్వడం లేదు. అంటే ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో, మనం డ్యూటీ అంతే హెల్తీగా చేయగలుగుతాం అనేది కూడా చెప్పుకోవచ్చు ఇక టాపిక్. దానికోసం నేనేమంటున్నా అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది.